అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పరివృత్త త్రికోణాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. సన్నజాజి తీగలాగా నడుము సన్నగవ్వాలన్నా, ఆడవారికి ముఖ్యంగా నడుము భాగంలో ఉండే తొనల్లాంటి కొవ్వు కరగాలన్నా, అలాగే మగవారికి ముందు పొట్టతో పాటు పక్క పొట్ట కూడా ఎక్కువ పెరుగు ఉంటుంది, ఆ పొట్ట తగ్గాలన్నా, అలాగే నడుము ఫ్లెక్సిబిలిటీ మంచిగా రావాలన్నా, దీనితో పాటు పూసలు, మజిల్స్, నరాలు, డిస్క్లన్నీ కూడా హెల్దీగా మెడపూసల నుంచి ముడ్డిపూసల వరకు అన్నీ హెల్దీగా ఉండాలంటే కూడా ఈ పరివృత్త త్రికోణాసనం మంచిగా ఉపయోగపడుతుంది. మెడ నొప్పులు, నడుము నొప్పులు లేని వారికి రాకుండా చేసుకోవడానికి, వచ్చిన వారు తగ్గించుకోవడానికి బెస్ట్గా ఉపయోగపడే ఆసనాన్ని చూద్దాం. ఇప్పుడు పరివృత్త త్రికోణాసన అనేది ఎలా చేయాలో చూడబోతున్నాం అనమాట. ముందుగా మనం స్ట్రైట్గా అట్లా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్య ఒక 2 అడుగులు 2.5 అడుగులు వ్యత్యాసం వచ్చేటట్టు దూరం జరిపేసి అలా నుంచుంటాం అనమాట. మోకాలు అసలు బెండ్ అవ్వకూడదు, స్ట్రైట్గా ఉండాలి. 2 చేతుల్ని మనం అట్లా స్ట్రైట్గా చాపేసి నడుముని ఎడం వైపుకి అట్లా ట్విస్ట్ చేసి, ఇప్పుడు కుడి చేత్తో ఎడమ పాదం పైన మనం అట్లా పట్టుకుని ఆనిచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, నేల పక్కన అట్లా పెట్టేస్తారనమాట. అరిచేయి నేల కానింది, ఎడమ పాదం పక్కనే కుడి చేయి అట్లా పెట్టి ఆనించిన తర్వాత ఇప్పుడు చూడండి, ఎడమ చేయి పైన ఆకాశానికి స్ట్రైట్గా అట్లా చాపేస్తాం, అక్కడ బెండ్ అవ్వకుండా. మెడను కూడా మీరు ట్విస్ట్ చేసి ఎడం వైపుకి అట్లా తిప్పవలసి ఉంటుంది అనమాట. మెడ, చేతులు, నడుమన్నీ ఎడం వైపుకి అట్లా తిప్పటం జరిగింది. పరివృత్త త్రికోణాసన అనమాట. అట్లాగే కదలకుండా 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు ఉన్నప్పుడు ఓవరీస్ మీద మంచి ప్రభావాన్ని చూపే ఆసనంగా అవుతుందన్నమాట ఇది. ఇప్పుడు అట్లా ట్విస్ట్ చేసినప్పుడు చూడండి, ఆ ఓవరీస్కి బాగా ఈ గర్భాశయ భాగానికి మంచి లాభాన్ని ఇచ్చే ఆసనం అన్నమాట. ఇట్లా మెల్లగా ఉండలేనప్పుడు తీసేసి చేతులు తీసి చాపేస్తారు, నడుములైనగా పెట్టి హాయిగా రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఎడం వైపుకి తిప్పటం జరిగింది కదా, అట్లా రిలాక్సేషన్ అయిన తర్వాత ఈసారి మరో ప్రక్కకు మరల అభ్యాసం మనం చేయవలసి ఉంటుందన్నమాట. నడుము పైన అట్లా చేతులు పెట్టుకుని కాళ్ళ మధ్యలో 2.5 అడుగుల దూరం అట్లా జరిపేసి మోకాళ్ళు వంచకుండా స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఇప్పుడు మనం కుడివైపుకి నడుముని తిప్పాలి. ఎడమ చేతిని తీసుకువెళ్ళి కుడి పాదం దగ్గర అట్లా పట్టుకుంటాం. నిదానంగా చూడండి, ఎడమ అరిచేయి నేలకు అట్లా కుడి పాదం పక్కన అట్లా ఆనిచ్చేసేసి మెడను ట్విస్ట్ చేస్తాం. కుడి చేయి పైన ఆకాశం వైపు వెళ్ళింది. మెడను కూడా కుడివైపు అట్లాగే తిప్పి పైన చేతిని చూస్తూ మెడను అట్లా తిప్పేస్తాం అనమాట. అలాగే ఉండగలిగినంతసేపు పరివృత్త త్రికోణాసనలు అట్లా ఉండటం వల్ల గర్భాశయానికి, ఓవరీస్కి మంచి లాభం చేకూరుతుందనమాట. ఆసనం వేయటం తీయటం వల్ల ఫలితం ఎక్కువ రాదు. ఆసనం వేసిన తర్వాత కదలకుండా అదే ఆసనంలో మనం ఎక్కువసేపు ఉండగలిగితే ఫలితం ఆ ఉన్న ఆసన స్థితిలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనిని మీరు గ్రహించి కాస్త ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నమాట. చూశారు కదా, నడుము దగ్గర ఎట్లా ట్విస్టింగ్ అయిందో ఈ ఆసనం చేసినప్పుడు. అందుకని ఇటు భుజాలు, జబ్బలు, తొంటి భాగము, నడుము, కాళ్ళల్లో ఉండే నరాలు, కండరాలు అన్నీ పాదం దగ్గర నుంచి తల వరకు అన్నీ ఇన్వాల్వ్ అయ్యే ఆసనం ఇది. కాబట్టి అన్ని వయసుల వారు, బాగా లావున్నవారు, బొజ్జున్నవారు అందరూ చేయగలిగే ఆసనంగా ఈ ఆసనం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సులభమైన ఆసనాలు మనం చేసి మంచి లాభాలు పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.